హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే మహిళలకు అయితే ఉచిత ప్రయాణం అయితే కల్పిస్తుంది కాబట్టి టీఎస్ఆర్టీసీ చాలా వరకు బస్సులలో మనకైతే మహిళలు ఎక్కువ కనిపిస్తున్నారు. పురుషులకైతే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. దానికి సంబంధించి ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి ఫ్రెండ్స్. మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కదా సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన వెల్కమ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోతాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారానికి వస్తే ప్రతి మహిళకైతే ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అయితే చేపిస్తామనేసి కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఈ నేపథ్యం మనకైతే గత నెల అయితే ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి మనకైతే టీఎస్ఆర్టీసీలో మహిళలు అయితే చాలా ఎక్కువ మంది అయితే రద్దీగా అయితే ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో పురుషులు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోబోతుంది. మనకైతే పురుషులు కూడా ప్రయాణం అయితే ఉచితంగా కల్పించబోతుంది. 60 వయసు పైబడిన పురుషులకైతే ఉచిత ప్రయాణం అయితే కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే సంక్రాంతి కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఎందుకంటే చాలా వరకు మహిళలు అయితే కూర్చుంటున్నారు కాబట్టి పురుషులకైతే చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే వృద్ధులకైతే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి 60 వయసు పైబడిన వాళ్ళకైతే ఉచిత ప్రయాణం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాళ్ళకు ప్రత్యేకంగా సీట్లు కూడా కేటాయించాలని చూస్తుంది. ఎందుకంటే వాళ్ళు దూర ప్రయాణం అయితే చేస్తారు కాబట్టి చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోబోతుంది సంక్రాంతి నుంచి. అలానే కొత్త బస్సులు కూడా ప్రవేశపెట్టబోతుంది టీఎస్ఆర్టీసీ. ఎందుకంటే చాలా వరకు మహిళలే కూర్చుంటున్నారు కాబట్టి పురుషులకైతే మనకైతే సీట్లు అయితే లేకుండా పోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కొత్త బస్సులు అయితే తీసుకొస్తుంది ఓన్లీ పురుషుల కోసమే. మొత్తానికి అయితే ఇది ఓవరాల్ గా మనకైతే సంక్రాంతి నుంచి 60 వయసు పైబడిన పురుషులకైతే ఉచిత ప్రయాణం అయితే కల్పించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి మనకైతే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ప్రభుత్వం సంబంధించిన గుర్తింపు కార్డు ఉంటే మీరైతే ప్రయాణించవచ్చు 60 వయసు పైబడిన పురుషులకైతే. కాబట్టి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.